అస్సలం లేకుం. హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే అమెరికాలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని మోస్ట్ ఆఫ్ ద షాపింగ్ మాల్స్లో మొత్తము సెల్ఫ్ చెక్అవుట్ అనే ప్రాసెస్ ఉంటుందన్నమాట. మనం సెల్ఫ్ చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఆ సెల్ఫ్ చెక్అవుట్ ఎలా చేస్తారో, ఆ మెషిన్ ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఏంటి అని కొంచెం చూద్దామన్నమాట. నాకు తెలిసి ఇండియాలో కూడా కొన్ని ప్లేసెస్లో సెల్ఫ్ చెక్అవుట్ ఉంది. బట్ ఏంటంటే అమెరికాలో యాజ్ యూ ఆల్ నో ఇట్ ఈస్ ఎ డెవలప్డ్ కంట్రీ. సో చాలా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ మనకి స్కానర్ ఉంటుందన్నమాట. ఒకటి మనం స్కానర్ తీసుకుని స్కాన్ చేసుకోవచ్చు. లేకపోతే చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు స్కానర్. ఆ స్కానర్ దగ్గర పెడితే అది ఆటోమేటిక్గా స్కాన్ అవుతుందన్నమాట. సో పెద్ద పెద్దవి ఇన్ ద సెన్స్ ఏంటంటే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి పెద్ద పెద్దవి అంతవి తీసుకొచ్చి దాని మీద పెట్టడం కన్నా కూడా మనం స్కానర్ ఉంటుంది కాబట్టి స్కానర్ యూస్ చేసి స్కాన్ చేస్తామన్నమాట. సో అది లేకపోతే రైస్ బ్యాగ్స్ చాలా పెద్ద పెద్ద క్వాంటిటీస్లో ఉంటాయి అన్నమాట వాల్మార్ట్లో. అలాంటివి ఏమైనా తీసుకుంటే వెయిట్ ఎక్కువ ఉంది అంటే పైన పెట్టకుండా కార్ట్లోనే పెట్టుకుని దాంట్లోనే స్కాన్ చేసుకోవచ్చు. స్కాన్ చేసుకున్న తర్వాత ఇలాగ కవర్స్ ఉంటాయి అన్నమాట. పక్కన మనమే కవర్స్లో పెట్టుకోవాలి. ఇది నేను సెల్ఫ్ చెక్అవుట్కి చెప్తున్నాను. సెల్ఫ్ చెక్అవుట్ అయితేనే ఇలా చేసుకోవాలన్నమాట. లేదా ఎవరైనా చేస్తే అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా చెక్అవుట్ చేస్తే మనకి వాళ్ళే వేస్తారనమాట. సో ఇక్కడ మనం సెల్ఫ్ చెక్అవుట్ చేసినప్పుడు ఏంటంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్లో ఆప్షన్స్ అనమాట. ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళి మనం ఏ ఫ్రూట్ అయితే తీసుకుంటున్నామో ఆ ఫ్రూట్ని మనం సెలెక్ట్ చేయాలన్నమాట. సో అది ఆటోమేటిక్గా ఎంత ఎల్బి ఏంటి అని అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇదన్నమాట ప్రాసెస్. ఆల్మోస్ట్ అన్నిటికీ ఇంతే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బల్క్ పియర్స్ ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత ఎల్బి తీసుకుంటున్నారో, అసలు ఎల్బికి ఎంత కాస్ట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. మీరు పైన చెక్ చేస్తే చిన్న బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో ఎవరు చెక్అవుట్ చేస్తున్నారో కూడా రికార్డ్ చేస్తున్నారనమాట. పైన కెమెరా ఉంది, ఇక్కడ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. సో ఎవరు చెక్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ అనేది వీళ్ళకి చాలా ఈజీ అనమాట ట్రాక్ చేయటం. ఎందుకంటే ఇన్ని కెమెరాస్ పెట్టి చూస్తూ ఉంటారు కాబట్టి. మావి మోస్ట్లీ ఇది ఫ్రూట్ షాపింగ్ అనమాట. ఎందుకంటే ఫ్రూట్స్ మేము కొంచెం ఎక్కువే తింటాము, మాకు ఇష్టం కూడా. సో వాల్మార్ట్లో, క్రూగర్లో, కాస్కోలో బాగా ఫ్రూట్స్ దొరుకుతాయి, చాలా బాగుంటాయి. ఎక్కువ బాగుండేది ఫస్ట్ మంచిగా కాస్కోలో బాగుంటాయి. కాస్కోలో బల్క్లో కూడా దొరుకుతాయి అన్నమాట. వాల్మార్ట్లో కూడా దొరుకుతాయి, కానీ ఏంటంటే కాస్కో ఈజ్ ఏ హోల్సేల్ షాపింగ్ మాల్ అనమాట. సో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కాస్కోకి షాపింగ్ చేసుకుంటే కాస్కోలో వాళ్ళకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. మేమిద్దరమే కాబట్టి సో మాకు ఇది నడుస్తుంది. అక్కడ నుంచి తెచ్చుకున్నా కూడా చాలా రోజులు ఉండిపోతే వేస్ట్ అయిపోతాయి అన్నమాట. సో అంత మనకి ఇద్దరమే కదా, సో అంత సేల్ అవ్వదన్నమాట, వేస్ట్ అయిపోతాయి. సో ఇక్కడ మా హస్బెండ్ చెక్ చేస్తున్నారనమాట ఏమేమి తీసుకున్నాము, స్కాన్ అయిందా లేదా అని చెప్పి. సో ఇది మాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ స్కానింగ్ ఆటోమేటిక్, అంటే మేము సెల్ఫ్ చెక్అవుట్ చేయటము. సో అందుకని ప్రాసెస్ చూస్తున్నారు. సో ఇలాంటివి కొన్ని వస్తాయన్నమాట అప్రూవల్స్ కోసం వచ్చినప్పుడు అక్కడ ఎవరైనా వర్కర్స్ వర్క్ చేస్తున్న వాళ్ళని పిలిచి హెల్ప్ చేయమంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఇది కూడా ఈ వాల్మార్ట్లో మాకు ఈ సెల్ఫ్ చెక్అవుట్ అనేవి ఇంతకుముందు కొన్నే ఉండేవి, ఇప్పుడు చాలా పెట్టారనమాట సెల్ఫ్ చెక్అవుట్వి. అందుకని మేము కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి సెల్ఫ్ చెక్అవుట్ ట్రై చేసినాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, క్యాష్ కాయిన్స్ ఇవ్వచ్చు, నోట్స్ ఇక్కడ పైన ఏమో కార్డ్ పెట్టి పేమెంట్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఇదేమో స్కానర్ అనమాట. సో ఇది స్క్రీన్ అండ్ వీటిపైన పెట్టి మనం చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ పైన కెమెరా కూడా ఉంటుంది. సో నేను లాస్ట్లో క్లిప్పింగ్ యాడ్ చేసిన దాంట్లో కెమెరా కూడా చూపిస్తా. సో ఇది మా టోటల్ అనమాట. $75.74 అంటే ఆల్మోస్ట్ 6,000 చేంజ్ ఏమో ఉంటుంది అంతే. సో దిస్ ఇస్ ఫర్ లైక్ వీక్లీ అనమాట. ఒక వీక్కి మాకు సరిపడా ఫ్రూట్స్ అండ్ సమ్ వాటర్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, వాటర్ యూఎస్ఏలో మనకి హోమ్కి వచ్చినట్టు, లైక్ ఇంట్లో పైప్స్ అట్లా పెట్టుకునే ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఓన్ హౌసెస్ ఉంటాయో
అలాంటి ప్లేసెస్లోనే చాలా మటుకు వాటర్ అనేది ఇంట్లోనే మనం పట్టుకుని ఫ్రెష్ వాటర్ తాగొచ్చు అనమాట. లేకపోతే చాలా వరకు యుఎస్లో ఇలా వాటర్ బాటిల్స్ తీసుకుని వాటర్ ఇందులోనే తాగుతారనమాట. సో ఈ వాటర్ బాటిల్స్ ట్రెండ్ అనేది చాలా ఎక్కువ. మనలాగా ఇండియాలో పంపులు ఉండటము, పంపుల్లో కొట్టుకొని వాటర్ తాగడము, లేదా ఇంట్లోనే వచ్చేయడము వాటర్, అట్లా చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇండియాలో నాకు తెలిసి చాలా ప్లేసెస్లో కూడా క్యాన్స్ తెప్పించుకుంటున్నారు కదా ఈ మధ్య. సో అదన్నమాట. సో ఇది హోల్ సిస్టమ్ అనమాట. పైన చెప్పినా కదా కెమెరా. సో ఈ గ్రీన్ బటన్ ఏంటంటే ఇప్పుడు దిస్ ఇస్ రెడీ టు యూజ్ అనమాట. సో ఎవరన్నా ఇక్కడ చెక్అవుట్ చేస్తున్నారు ఆల్రెడీ అంటే రెడ్లో చూపిస్తుంది. వెన్ ఇట్ ఈస్ రెడీ టు యూజ్ అన్నప్పుడు గ్రీన్ చూపిస్తుంది అనమాట. సో ఇది ఆల్ అబౌట్ సెల్ఫ్ చెకింగ్ ఇన్ వాల్మార్ట్. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో ఇలాగే ఉంటుంది. నాకు ముందు చెప్పినట్టు ఇండియాలో కూడా చాలా ప్లేసెస్లో సెల్ఫ్ చెక్అవుట్ ప్రాసెస్ వచ్చింది. సో ఇక్కడ మనం రిసిప్ట్ చూపించి బయటకు వెళ్ళిపోయి ఇంకా మనం కార్లో సామాన్ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవటమే, అంతే అనమాట. ఈ వీడియోకి అయితే ఇంతే మరి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీకు నచ్చితే నా వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏమన్నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, ఏంటి, ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, ఎట్లా అని మీకు ఏమైనా థాట్స్, ఐడియాస్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye guys, take care.